హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శారద. ఈరోజు నుంచి మనం ఒక చిన్న చిన్న విషయాలను కొన్ని తెలుసుకొని వాటిని మనం ముందుకు అడుగులు వేస్తూ ఉండటానికి మనం ప్రయత్నిద్దాం. మన బాడీ, మన శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం పంచభూతాలతోటి ఏర్పడింది అని అంటూ ఉంటారు. అసలు ఈ పంచభూతాలు అంటే ఏమిటి అది ఫస్ట్ తెలుసుకుందాం. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, నీరు, ఈ పంచభూతాలు. ఇలా మనం కొన్ని ముద్రలు వేసి ఇలా కూర్చొని మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం. మనం ఏం చేసినా ఈ పంచభూతాలకి హాని కలిగించకుండా మనం ఏ పనైనా చేస్తే ఆ సక్సెస్, మనం ఏం కావాలనుకున్నా, మనం ఏది కోరుకున్నా ఈ పంచభూతాలు మనకి సహకరిస్తూనే ఉంటాయి ఎప్పుడు. మన విజయం వెనుక ఎవరు ఉన్నారు అని అంటే ఈ పంచభూతాలు ఉంటాయి. మరి ఈ పంచభూతాలు అసలు అంటే ఏంటి, వాటిని తెలుసుకొని వాటి ద్వారా మనం ఎలా పనులు చేసుకోవాలి. ఇప్పుడు సమాజంలో కొంతమంది మనుషులు ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఎందుకు లోగా ఉంటున్నారు అని అంటే ఈ పంచభూతాలని తెలుసుకున్న వాళ్ళు అందరం ఈ ప్రపంచంలో ఉన్నాము అని అంటే సక్సెస్ సాధించడానికి అందరూ అర్హులే అని తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళలో ఎంత టాలెంట్ ఉంటుందో నాలో అంతే టాలెంట్ ఉంటుంది. నేను ఈ విశ్వంలో ఒక మనిషిని, నాకు అన్నీ సాధించడానికి అన్ని క్యాపబిలిటీస్ నాలోనే ఉన్నాయి అని మనం తెలుసుకొని ఈ పంచభూతాల సాక్షిగా మన పని ఏదైతే ఉందో దాన్ని విజువలైజేషన్ చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ, మనకి ఏం కావాలో వాటిని మనం ఊహిస్తూ, అంటే విజువలైజేషన్ ద్వారా ఊహిస్తూ కొన్ని మనం ఎలా కూర్చోవాలి, ఎలా చేసుకోవాలి, ఏ పని చేయాలి, మనకి ఏది అవసరం ఏది వద్దు అని మొత్తం ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఈ పంచభూతాల సాక్షిగానే మన పనులు మనం చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చండి. ఇవి మనకి ఈ పంచభూతాలు సహకరిస్తాయి. మనం ఏ పని చేయాలన్నా ఈ విశ్వం అనేది మనకి సహకరిస్తుంది. అలా మనం ఎలా సక్సెస్ కావాలి, ఎలా మన మైండ్ సెట్ మార్చుకోవాలి, మనం ఏమి ఆలోచించాలి, ఏమి తీసేసేయాలి, ఎలా ఆలోచిస్తే మనం ముందుకెళ్తాము, మన మైండ్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే దాన్ని క్లీన్ చేసుకొని మనకి ఏం కావాలో దాన్ని పుల్ చేసుకొని మన సక్సెస్ మనకి ఏం కావాలనేది మనం సాధించుకుంటూ ముందుకెళ్ళిపోతే అద్భుతంగా విజయం సాధించగలరండి. దీనికోసం నేను ఒక మంచి కోర్స్ లాంటిది 21 days ప్రోగ్రామ్ మీకు చేసి ఉంచాను. ఆ 21 days మీకు మే 3వ తారీఖున మార్నింగ్ 5 to 6 అద్భుతంగా మనకి ఏం ఆలోచించినా, మన మైండ్లో ఏం వేసుకున్నా దాన్ని అద్భుతంగా ఆ రోజు మొత్తం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన థాట్స్, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలాంటి థాట్స్ వేసుకుంటున్నాం, ఇలాంటివన్నీ మీకు మంచిగా 21 days. విజువలైజేషన్ అంటే ఏమిటి, హోపోనో అంటే ఏమిటి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, 7 చక్రాస్, మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ఆ చక్రాస్ కొన్ని నాడులు కలిపి ఒక్కొక్క చక్రం ఏర్పడుతుంది. ఆ చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకోవటం వల్ల, విజువలైజేషన్ చేయటం వల్ల, థర్డ్ ఐకి కనెక్ట్ అవ్వటం వల్ల మనం ఏం కోరుకున్నా దాన్ని సాధించే శక్తి మనలోనే ఉంది అని తెలుసుకుంటాం. ఆ విజువలైజేషన్ రూపంలో మనం ఆ పనిని చేయడానికి ముందుకు అడుగులు వేస్తాం. అదేవిధంగా ఈ పంచభూతాలు మనకి సహకరించి మనం ఏమైతే కోరుకుంటున్నామో ఆ పనిని చాలా ఈజీగా అయ్యేటట్టు చూస్తాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుని, ఈ ప్రపంచంలో అందరం సమానులే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఎవరు ఉండరు. దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఆ వేలో ఎవరైతే వాళ్ళ పాత్ ఏర్పరచుకుంటారో వాళ్ళు ఈజీగా సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు తప్పకుండా మే 3వ తారీఖున నేను క్లాసెస్ని మీకు మార్నింగ్ 5 to 6, మే 3వ తారీఖు మార్నింగ్ 5 to 6 అనేది మీకు ఈ క్లాసులు నేను ఏర్పాటు చేస్తున్నాను. అందరూ ఈ క్లాసెస్ 21 days మనకు ఒక రూట్ ఏర్పరచుకొని మీరు ఆ థాట్స్ తోటి ఎప్పుడూ మీరు వెళ్తున్నట్లయితే ఈజీగా విజయం సాధిస్తారు. ఇది ఒక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులే కాదండి, గృహిణులు ఎవరైనా నేర్చుకోవచ్చు. నాకు ఇది లేదు, నాకు చదువు రాదు, నేను నేర్చుకోవచ్చా, ఇలాంటివన్నీ ఏముండదండి. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు దీన్ని. చిన్న వయసు 10 years బాబు నుంచి 8 years వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. అద్భుతంగా ఉంటుందండి. అన్నీ మీకు పిన్ టు పిన్ హోంవర్క్స్ రూపంలో ఎలా రాయాలి, దాన్ని ఎలా మనం విజువలైజ్ చేసుకోవాలి, మన లైఫ్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అని మొత్తం దానికి ఆ కోర్సు పరంగా మీకు 21 days నేను డిజైన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే మీరు అద్భుతంగా విజయం సాధించగలుగుతారు. ఓకే అండి.